మునుపటి భాగంలో ఈ రంగన్న తన అన్నను కలిసి ఈ తాటికల్లో వీరయ్య గురించి ఆ రహస్యం తెలుసుకుని రమ్మని చెప్పి నేరుగా ఈ ఊర్లో జరిగిన సంఘటనలన్నీ ఆ భయంకరమైన పిశాచితో చెప్పాడు. ఆ పిశాచి ఎలాగైనా సరే ఆ శక్తివంతమైన ప్రేతాత్మ పెట్టిన సాధించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ యొక్క సంగతులన్నిటినీ నేరుగా ఈ గృహలో ఉన్న మంత్రాలవ్వ తన మాయాశక్తితో కనిపెడుతూ ఉంది. తన దగ్గర ఉన్న ఆ ప్రేతాత్మ శక్తి పెట్టి అక్కడ ఉంటే ప్రమాదకరమని చెప్పి తన దూతని పిలవడం మొదలుపెట్టింది. ఓం క్రీం మాయా దూతని, ఓం క్రీం మాయా శక్తి ప్రదర్శని, ఓం క్రీం దూత రానా ముందుకు అని ఈ మంత్రాలవ మంత్రం చెప్పగా ఆ ఎదురుగా మంత్రాలవ దూత ప్రత్యక్షమైంది. ఆమె ఈ యొక్క మంత్రాలవతో ఇలా అంటూ ఉంది. మంత్రాలవకి ప్రణామాలు. అవ్వా, ఏమిటి సెలవివ్వండి, మీ కొరకు నేను ఏ విధంగా సహాయపడగలను అని ఆ దూత మంత్రాలవను అడగగా మంత్రాలవ ఆ దూతతో ఇలా అంటూ ఉంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు మన గృహలో మన యొక్క బంధంలో రక్షణగా ఉన్న ఈ ప్రేతాత్మ శక్తి పెట్టికి ఇప్పుడు ముప్పు వాటిల్లిపోతుంది. కావున ఈ శక్తి పీఠని నేరుగా ఆ ప్రేతాత్మ తాళపత్రాలు ఉన్న ప్రదేశానికి చేర్చుకుని వెళ్ళు. అక్కడ నువ్వు కాపలాగా ఉండవలను. ఈ వద్దకు నేను తప్ప ఏ ఒక్క శక్తి వచ్చినా సరే నీ శక్తితో పూర్తిగా నాశనం చెయ్యు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రేతాత్మ శక్తి పట్టిన మాత్రం ఏ దుష్ట శక్తి చేతికి అందకూడదు. ఇక వెళ్ళు అని ఈ మంత్రాలు చెప్పగా ఆ ఎదురుగా ఉన్న దూత తన యొక్క శరీరంలోంచి మరొక రూపాన్ని ప్రవేశపెట్టి ఆ యొక్క పెట్టికను ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంది. సరిగ్గా కొద్ది సమయానికి ఊరు నడిమధ్యలో ప్రకాశవంతమైన కాంతితో ఈ పెట్టిన తీసుకుంటూ ఈ రెండు దూతలు గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అది చూసిన కొంతమంది ఊర్లో ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఆకాశం వైపు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే ఏటి విడ్డోరం, ఆకాశంలోని ఎవరో గాల్లో ఎగురుకుంటూ వెళ్తున్నారు. అంతేకాదు వాళ్ళిద్దరి మధ్యన ఏదో పెద్ద పెట్టి కూడా ఉంది. అయ్యో బాబోయ్, మన ఊర్లో ఏవో వింత వింతలన్నీ జరుగుతూ ఉన్నాయిరా. ఈ సంగతి ఊరు పెద్దగారు తెలుసుకున్నారు లేదో చూడాలి అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇందులో ఊరి పెద్ద కూడా అటుగా వెళ్తున్న ఆ యొక్క కాంతివంతమైన శక్తిపీఠను కూడా చూశాడు. అతను ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే అకస్మాత్తుగా ఊర్లో ఇంత శక్తివంతమైన పెట్టికి గాలిలో ఎగురుకుంటూ వెళ్తుంది. పైగా వాళ్ళు చూడడానికి ఏదో భయంకరమైన పిశాచాల్లాగా ఉన్నారు. ఇది ఎంత నాకు అర్థం కావట్లేదు. ఊళ్ళో పరిస్థితులన్నీ మనం చేయి దాటిపోయేలాగా ఉన్నాయి. ఎలాగైనా సరే ఊళ్ళో పెద్దందరినీ సురక్షితంగా ఉండమని చెప్పాలి అని ఊరి పెద్ద ఊరి నడమధ్యలోకి చేరుకున్నాడు. ఊరి పెద్దలతో ఊరి పెద్ద చెబుతున్న సమయంలో ఊళ్ళో కొంతమంది ప్రజలు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు, అయ్యా ఊరి పెద్ద గారు, ఈరోజు చూసారా చిత్రం, మన ఊర్లో ఆకాశంలోని ఎవరో ఇద్దరు మనుషులు లాటోలు, వాళ్ళు మనుషులు కాదని బాబు, ఏదో పిశాచల్లాగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఏదో పెట్టి కూడా ఉంది. ఆ పెట్టి చూడడానికి సూర్యుడల్లా వెలిగిపోతుందయ్యా. చాలా పెద్ద కాంతి వచ్చింది. మేమందరం అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని భయపడుతూ బిక్కుమని ఉంటున్నాం. ఇక మీ వద్దకే వద్దాం అనుకున్నారు. ఇంతలో మీరే వచ్చారయ్యా. అయ్యా ఈ ఊళ్ళో పరిస్థితులన్నీ ఏదో భయంకరంగానే ఉందయ్యా. దీనికి ఏదో పరిష్కారం చూడండి అయ్యా అని ఆ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, ఒరే అదైతే నేను చూశాను రా, ఇందాకే కదా చాలా పెద్ద కాంతితో ఎవరు ఇలా తీసుకుని వెళ్ళారు. అది గాల్లో ఎగురుకుంటూ వెళ్ళారు, నాకు చూశాను. సరే సరే, దాని గురించి మీరేం కంగారు పడకండి. ఏదో ఒక విధంగా మంత్రాల వద్దకు వెళ్ళి అసలు ఆ విషయం ఏంటో తెలుసుకుని వస్తాను. అంతవరకు ఊళ్ళో అందరూ జాగ్రత్తగా వినండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో రాత్రి సమయంలో తిరగవద్దు. పగటిపూట ఊళ్ళో కొత్త వాళ్ళు ఎవరిని వచ్చినా సరే వాళ్ళు నిలదీసి అడగండి. ఏంటి ఊళ్ళో ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు పట్టించుకోకుండా వదిలేకండి, అర్థమైందా అని ఈ ఊరి పెద్దలతో చెబుతూ ఉన్నాడు. ఈ ఊరి ప్రజల మధ్యలో ఈ రంగన్న అన్నైన గోపన్న ఇవన్నీ చాలా రహస్యంగా దీక్షగా ఆలకిస్తూ ఉన్నాడు.
తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, వీళ్ళంతా మాట్లాడుకుంటుందో ఏదో రహస్యంలాగే ఉంది. పైగా ఊళ్ళో ఏదో శక్తివంతమైన పెట్టి కూడా ఎగురుకుంటూ గాలి వెళ్ళిందని చెప్తున్నారు. ఈ రహస్యం మా తమ్ముడికి చెప్తే వాడికి ఏదైనా ఉపయోగపడుతుందేమో, వాడు కూడా బ్రతుకుతాడేమో కదా. ఈ సంగతి ఎలాగైనా సరే ఊరి పెద్దకి తెలియజేయాలి. మా తమ్ముడు ఆ మేక వైపులో ఉన్నాడని కూడా ఈ ఊరి పెద్దకి చెప్పాలి. లేకపోతే మా తమ్ముడిని బతికించుకోవడం కష్టమైపోతుంది అని ఈ యొక్క గోపన్న తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. సరిగ్గా కొద్ది సమయానికి ఊర్ల పెద్దలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ గోపన్న మాత్రం తన తమ్ముడు కోసం ఊరు చివరన చెట్టు వద్ద కూర్చొని ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ యొక్క రంగన్న నడుచుకుంటూ మేక రూపంలో వస్తాడు. అది చూసిన ఈ గోపన్న సంతోషంతో తన తమ్ముడితో ఇలా అంటూ ఉన్నాడు. వచ్చావా తమ్ముడు? అరే తమ్ముడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు రా. ఈ రోజు మన ఊర్లోని ఒక పెద్ద సమావేశం అయింది. అంతేకాదు దానికి మునుపు ఆకాశంలో ఎవరో ఇద్దరు వింత మనుషులు ఒక పెద్ద చెక్క పెట్టెట్టుకొని ఎగిరిపోతూ ఉన్నారా. ఆ పెట్టు చూడడానికి సూర్యుడేలా మండిపోతుంది. పెద్ద ఎలుగు వచ్చేసింది ఊరంతా. అది చూస్తే ఊళ్ళో అందరూ చాలా ఆశ్చర్యపోయారా. ఆ విషయం నీకు చెప్తామనే ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. రిపీట్, ఇంతసేపు నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాడు రా, నీకోసం ఎదురు చూస్తున్నాను తమ్ముడు అని ఈ యొక్క గోపన్న తన తమ్ముడైన రంగన్నతో చెప్పాడు. ఆ మాటలు విన్న రంగన్న చాలా సంతోషపడి ఆశ్చర్యపోయాడు. వాళ్ళ అన్నతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అన్న, నువ్వు చెప్పేది నిజమా? ఒక పెద్ద పేటిక ఆకాశంలో ఎవరో ఇద్దరు మనుషులు తీసుకుంటూ వెళ్ళారా? అరే అన్న, నిజంగా ఆ పెట్టి కనుక ఇటువైపు మనకి కనిపెట్టగలిగితే ఒక శక్తివంతమైన విశాఖ సహాయంతో మనం ఎంతో సంపద నిధుల్ని పొందొచ్చు. అంతేకాదు మన జీవితం తిరగబడుతుంది. నేను కూడా తిరిగి మళ్ళీ బ్రతుకుతానన్నయ్యా. అది ఆ పెట్టి ఇటువైపు వెళ్ళిందో తెలుసుకున్నావా? ఇటువైపు వెళ్ళిందో చూసావా అని ఈ రంగన్న తన అన్న గోపన్నని అడిగాడు. ఆ మాటలు విన్న గోపన్న తన తమ్ముడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే తమ్ముడు, చూడటమైతే చూశాను రా, కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ పెట్టి ఎలాగెళ్ళిందో, ఆ ఇద్దరు మనుషులు ఎలాగెళ్ళారో మాయమైపోయారు. అక్కడి నుంచి మాత్రం ఎవరికి కనబడలేదు. కానీ ఊళ్ళో పెద్దలందరూ ఊరి పెద్దతో చెప్పడం నేను విన్నాను. ఇక్కడికి ఏదో మంత్రాలవ ఆవిడ వస్తుందంట. ఆవిడ వస్తే మాత్రం ఖచ్చితంగా అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో మొత్తం చెప్తుందంట. అందుకనే ఊరు పెద్ద అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఈ ఊళ్ళో అందరూ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఊరు పెద్ద చెప్పాడురా అని ఈ యొక్క విషయాన్ని మొత్తం ఈ గోపన్న తన తమ్ముడైన రంగన్నతో చెప్పాడు. ఇంతలో ఈ గోపన్న తన తమ్ముడైన మేక రూపంలో ఉన్న రంగన్నతో మాట్లాడడం ఆ ఊర్లో కొంతమంది చూశారు. వాళ్ళు ఇద్దరు ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే ఇదేంట్రా, చాలా విచిత్రంగా ఉంది. ఈ గోపన్న ఒక మేకతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ మేక కూడా మనోడితో మాట్లాడుతుంది. అంటే నాకు తెలిసి వీరి దగ్గర ఏదో క్షుద్ర పూజలు అయ్యే ఉన్నట్టున్నాయిరా. మన ఊర్లోనికి వీళ్ళిద్దరూ ప్రవేశించి ఏదో చేయబోతున్నారు. అందుకనే విచిత్రంగా ఈ మేకతో మాట్లాడడం ఏంటి, అది కూడా మేక కూడా మాట్లాడడం ఏంటి. అంతేకాకుండా చనిపోయిన ఆ రంగాన్ని కూడా ఆత్మ దానిలో ప్రవేశించిందట. అయ్యో బాబోయ్, ఇదంతా చూస్తుంటే ఇదేదో దెయ్యాల పూజలాగే ఉంది. ఎలాగైనా సరే ఈ సంగతి మనం ఊరి పెద్దకు తెలియజేయాలి. నాకేదో భయంగా ఉందిరా అని చెప్పి వాళ్ళు ఇద్దరు చాలా భయపడుతూ అనుకుంటూ ఉన్నారు. అనుకున్న విధంగానే వాళ్ళు ఇద్దరు నేరుగా ఈ ఊరి పెద్ద వద్దకు వచ్చారు. ఊరి పెద్దతో వాళ్ళు ఇద్దరు ఇలా అంటూ ఉన్నారు. అయ్యా ఊరి పెద్ద గారు, మీతో విషయం చెప్పాలి. మన ఊర్లో చాలా భయంకరమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి బాబు. అందుకు ఒకడే కారణం అనిపిస్తుంది. మేము ఇప్పుడు మా కళ్ళారా చూసాం. ఊరి చివరన మొన్న చచ్చిపోయిన రంగన్ ఉన్నాడు కదా, ఆ రంగన్ వాళ్ళ అన్న ఒక విచిత్రంగా ఒక మేకతో మాట్లాడుతున్నాడు. ఆ మేక కూడా ఈ గోపన్నతో మాట్లాడుతుందయ్యా. మేమిద్దరం చూసి చాలా హడిలిపోయాం. అసలు మేక మాట్లాడడం ఏంటో మాకిద్దరికి అర్థం కాలేదు. ఈ విషయం మీకు చెప్తే ఏదైనా కొనుక్కుంటారని చెప్పి మీ దగ్గరికి వచ్చానయ్యా అని వాళ్ళిద్దరూ చెప్పగా ఆ మాటలు విన్న ఊరి పెద్ద వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. అరే ఏం మాట్లాడుతున్నారా మీరు? మేకతో మాట్లాడడం ఏంటి? పైగా మేక ఎక్కడైనా మాట్లాడుతుందా? మీరేదో తాగేసి చూసినట్టున్నారు. మేకతో ఎవడన్నా మాట్లాడతాడా? మేక మాట్లాడగలదా? ఏటో పిచ్చి మాలో పల్లారా. వెళ్ళండి వెళ్ళండి. ఈ ఊళ్ళో ఏదో చిన్న సంఘటన జరిగేసరికి ప్రతిదీ భూతత్తులో పెట్టి చూస్తున్నారు. ప్రతి చిన్నదానికి భయపడకండి. నేను ఊళ్ళోని ఖచ్చితంగా రేపో మాపో మంత్రాలు తీసుకుని వస్తానులే. వెళ్ళండి వెళ్ళండి అని ఊరి పెద్ద వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి పంపించేశాడు.
అనుకున్న విధంగానే ఈ రంగన్న నేరుగా ఆ గృహం వద్దకు చేరుకొని ఆ భయంకరమైన పిశాచితో ఇలా చెబుతూ ఉన్నాడు. మాత పిశాచి, నీకు ఒక మంచి శుభకార్యం తీసుకొచ్చి వచ్చాను. నిన్న రాత్రి మనం అనుకున్న విధంగానే ఆ భయంకరమైన శక్తిపేటిక ఇద్దరు మనుషులు గాల్లో ఎగురుకుంటూ ఎక్కడికో తీసుకుని వెళ్ళారంట. ఆ సంగతి మా అన్న నాకు చెప్పాడు. ఆ పెట్టు చూడడానికి చాలా ప్రకాశవంతంగా ఉందంట. అక్కడి నుంచి ఎటు వెళ్ళిందో ఒక్కసారిగా మాయమైపోయిందంట. ఈ విషయం నాకు చెప్పాడు. ఈ విషయం నీకు చెప్పాలని చాలా వేగంగా ఇక్కడికి వచ్చానవ్వా అని మేక రూపంలో ఉన్న ఈ రంగన్న ఆ దెయ్యంతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. మంత్రాలవ్వ ఆట మొదలు పెట్టిందన్నమాట. మన ఉనికి మంత్రాలవ్వకి తెలుస్తుంది. అంటే మనకి భయపడి ఆ ప్రేతాత్మ శక్తి పెట్టిన ఎక్కడో భద్రపరుస్తుందన్నమాట. ఇప్పుడు మనకి పని సులువు అవుతుంది. మంత్రాలవ్వని పూర్తిగా నాశనం చేయగల ఆ భయంకరమైన శక్తిని నావశం చేసుకొని మంత్రాలను బూడిదగా మార్చేస్తాను. రేపే నేను ఊర్లోనికి ప్రవేశించి ఊర్లో మరణకాండ సృష్టిస్తాను. అందుకు సిద్ధంగా ఈరోజు ఊర్లో భయంకరమైన రక్తపు వర్షం కురిపించి కపాల పిడుగులతో బీభత్సం సృష్టిస్తాను అని ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఇది ఎంత గమనిస్తూ ఉన్న ఆ మంత్రాలవ్వ ఇలా అనుకుంటూ ఉంది. పిశాచి ఆగడాలు అధికమవుతున్నాయి. నేను ఇప్పుడే మరణ దీపంతో ఊర్లోనికి ప్రవేశించి ఆ దీపపు రక్షణలో ఊరి ప్రజలను కాపాడడానికి వెళ్ళాలి. శిష్యులారా, మీరు ఈ ఊరికి అభిముఖంగా పశ్చిమ వైపుకు ఒకరు, పడమర వైపుకు ఒకరు వెళ్ళి మీ యొక్క మంత్రశక్తిని ఉపయోగించి అక్కడ ఒక రక్త హోమాన్ని జరిపిస్తూ ఉండండి. సరిగ్గా ఈ రోజు రాత్రి గడిచిన తర్వాత ఆ పిశాచి ఊళ్ళోనికి రావడానికి ప్రయత్నిస్తుంది. పశ్చిమ దిశలో ఉన్న నువ్వు ఆ పిశాచి వచ్చిన వెంటనే ఆమె యొక్క శరీరంపై నేను ఇచ్చే ఈ మంత్రదళాన్ని చల్లు. తరువాత నువ్వు అక్కడి నుంచి అదృశ్యమైపో. ఆ పిశాచి ఊళ్ళోనికి రాగానే ఈ దీపకాంతి శక్తి వల్ల తను ఎటు కదలకుండా ఇక్కడే బందీగా ఉండిపోతుంది. ఇక పడమర వైపు ఈ పిశాచిని పూర్తిగా నాశనం చేసే ఒక శక్తివంతమైన ఒక నక్షత్రం నేలపడుతుంది. ఆ నక్షత్రాన్ని ఈ యొక్క మాయా జలంతో తడిపిన వెంటనే ఆ నక్షత్రం ఒక శక్తివంతమైన కత్తి వలె మారుతుంది. ఆ కత్తిని తీసుకుని నువ్వు నేరుగా ఊరి మధ్యలోనికి రా. ఆ తరువాత జరిగేదంతా ఈ మంత్రాలవ చూసుకుంటుంది. ఓం హ్రీం శక్తి వినాశిని, ఓం హ్రీం పిశాచ వైదల్యని అని మంత్రాలు చదవగా మంత్రాలవ చేతిలోనికి ఒక దీపపు కాంతి లాంటిది వచ్చింది. ఆ దీపాన్ని పట్టుకొని మంత్రాలవ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంది. సరిగ్గా రాత్రి సమయం అయ్యేసరికి ఈ మంత్రాలవ ఊరి నడి మధ్యలో ఆ దీపాన్ని పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంది. ఇంతలో నేరుగా ఈ యొక్క మంత్రాలవకి తాటికల్లో వీరయ్య ఎదురయ్యాడు. తాటికల్లో వీరయ్యను చూసి ఈ మంత్రాలవ ఇలా అంటూ ఉంది. తాటికల్లు వీరయ్య, నేటితో ఊళ్ళోనికి ప్రవేశించి ఆ పిశాచి పూర్తిగా నాశనం అవ్వబోతుంది. ఇక నువ్వు ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టు పెంచి మాయాజలను పోయవలసిన అవసరం లేదు. ఇక నువ్వు ఈ ఊరికి రక్షణగా ఇక్కడే శిలగా మారి ఉండు. నేను అవసరమైన సమయంలో నిన్ను తిరిగి మరలా సృష్టిస్తాను. ఓం హ్రీం మాయా శిల రూపిణి, ఓం హ్రీం మాయా శక్తి రూపిణి అని మంత్రాలు చదవగా ఈ తాటికల్లో వీరయ్య అక్కడికక్కడే రాయిలా మారిపోయాడు. ఇది ఎంత చాటుగా ఈ యొక్క రంగన్న అన్నయ్య గోపన్న చూస్తూ ఉన్నాడు. ఈదలా ఉండగా ఆ పిశాచి అనుకున్న విధంగానే ఆ రోజు రాత్రి ఆ గ్రామంలోనికి ఈ పొట్టి పిశాచాలు రెండింటినీ పంపించింది. ఆ పొట్టి పిశాచులతో ఈ యొక్క పిశాచి భయంకరమైన రక్తపు వర్షం కురిపించమని చెప్పింది. అనుకున్న విధంగానే ఆ పొట్టు దెయ్యాలు రెండు ఊర్లోనికి ప్రవేశించి ఏవో మంత్రం జపించి ఆకాశం వైపుకు ఒక శక్తిని ప్రపించాయి. అంతే, ఆ ఊర్లో అప్పటి నుంచి రక్తపు వర్షంతో పాటు తెగిపడిన ఈ యొక్క మానవుల కపాలాలు కూడా వర్షంతో పాటు సమానంగా పడుతూ ఉన్నాయి.
అది అంతా చూస్తున్న ఈ గ్రామ ప్రజలందరూ భయభ్రాంతులు చెంది తమ తమ ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ పొట్టి పిశాచాలు రెండు గట్టిగా నవ్వుతూ అరుస్తూ ఉన్నాయి. రశ్మిక పిశాచి ఆగమనానికి ఊరు అంతా రక్తంతో సిద్ధి చేస్తున్నావు. ఇక మానవుల పని అయిపోతుంది, మంత్రాలకు మట్టి కొట్టకపోతుంది అని ఆ పొట్టి పిశాచాలు రెండు గట్టిగా అరుస్తూ ఉన్నాయి.